నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆధ్యాత్మిక చింతన ఎంతో పవిత్రంగా చూస్తాం, ఏ మతమైనా కానీ. అందులో భాగంగానే పాయకరావుపేట వైసీపీ కార్యకర్తలు స్వామిమాలేసి స్వామివారికి ఏదైతే ఇరుముడు ఉంటారో దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు పెట్టి 2.0 అని రప్ప నినాదాలతోటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే దేవుడితో సమానంగా జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా, అంటే ఆయనకి దైవత్వాన్ని ఆపాదిస్తూ ఈ విధంగా వాళ్ళు వెళ్ళడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర అని చెప్పని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాడు. అవును. అలా డబ్బులు ఇచ్చే ఒక పథకం ఒక సంవత్సరం డీబీటీ ద్వారా ఆ డబ్బులు విడుదల చేసిన తర్వాత మరుసటి రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చాలా వైరల్ అయింది. ఒక ఆటోకి వెనక వైపున జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ఆ ఫోటో నుంచి విభూది రాలుతుంది అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి మహిమిది అని చెప్పని ఒక 10-15 మంది జనం పోగైపోయి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అంటే ఇవాళ తిరుమల శ్రీవారి సన్నిధిలో తిరుమల కొండ మీద తిరుమల శ్రీవారికి తప్ప వేరే ఎవరికి పూజలు జరగకూడదు, వేరే ఎవరికి జిందాబాదు లాంటివి కూడా కొట్టరు. అక్కడ వినిపించే నినాదం శ్రీవారిదే కావాలి, గోవిందనామమే కావాలి. అటువంటిది వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇతను ఒకసారి తిరుమల కొండకి దర్శనానికి వెళ్ళాడు. ఆ మధ్యకాలంలో పింక్ డైమండ్ అని చెప్పని నానాయాగి చేసిన రమణ దీక్షితులు ఉన్నాడు కదా, అతను జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పని తిరుమల కొండ మీద సుదర్శన యాగం చేశాడు. అలా చేయొచ్చు ఒక పూజారి గారు? చేయటానికి వీల్లేదు, కానీ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వచ్చిన సందర్భంలో వైసీపీ శ్రేణులు జై జగన్ జై జగన్ అని చెప్పని కొండ మీద నినాదాలు చేసేవారు. ఒక రకంగా అపచారంగా సార్ అది. తిరుమల కొండ మీద గోవిందనామం తప్ప వ్యక్తులకి జిందాబాదులు కొట్టకూడదు, అయినా సరే కొట్టారు. రూల్స్ బ్రేక్ చేశారు అక్కడ. రూల్స్ చాలా. అంటే తిరుమల శ్రీవారి కన్నా కూడా తిరుమల శ్రీవారిని కూడా ధిక్కరించే స్థాయి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్నది ఇది మరీ పరాకాష్ఠక. నేను కూడా చూశాను ఆ పోస్టు. వాళ్ళు సోషల్ మీడియాలో దాన్ని వీడియోగా కూడా తీసి వైరల్ చేశారు. శబరిమల దర్శనానికి వెళ్తున్న కొంతమంది అయ్యప్ప దీక్షదారులు ఇరుముడితోటి శబరిమల యాత్ర చేస్తూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిది ఫ్లెక్సీలు పోస్టర్లుగా పట్టుకొని జగన్ 2.0 అని చెప్పని దాని మీద రాసుకొని, అంటే వాళ్ళు శబరిమల అయ్యప్ప స్వామి దీక్షాదారులు అయితే సహజంగా ఏమవుద్దంటే, నేను కూడా 5 సంవత్సరాలు చాలా చిన్న వయసులోనే మాలేసుకున్నా. మన దైనందిక జీవితానికి భిన్నంగా ఒక సర్వసంగ పరిత్యాగుల్లాగా జీవించాలి అనేది ఆ నియమావళి చెప్పుద్ది. మనం వేసుకునే ఈ రంగు బట్టలు ఇవి కాకుండా, కాలికి చెప్పులు కూడా లేకుండా చాలా నిష్టగా మితాహారం అలాగే శాకాహారం తీసుకుంటూ నేల పడకన పడుకుంటూ, మామూలుగా ఇవాళ ఉద్యోగాలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కొంతమంది తప్పనిసరి అయ్యి కొంచెం తల దూకోటాలు ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ మొదటి రోజుల్లో తల కూడా దూకునేవాళ్ళు కాదు, అంత నిష్టగా ఉండేవాళ్ళు. అంత నిష్టగా ఉండేవారు. ఎవరు అంటే వాళ్లే చేసుకొని భుజించేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఇవాళ ఆ శబరిమల యాత్రకెళ్తూ అక్కడ కూడా అయ్యప్ప శరణం తప్ప వేరే శరణం వినిపించకూడదు. 108 శరణాలే పలకాలి, ఆయన భజనలే చేయాలి, ఆయన పాటలే పాడాలి. కానీ వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు అయ్యప్ప దర్శనానికి వెళ్తూ, మీకు జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమ అభిమానం ఉంటే స్వామివారికి దండం పెట్టుకున్న క్షణాన స్వామి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించు అని చెప్పని స్వామివారికి నివేదించుకో. కానీ నువ్వు స్వామివారికి నివేదించడానికి తీసుకెళ్తున్న నీ దీక్షకి ముగింపుగా తీసుకెళ్తున్న ఇరుముడితో పాటు జగన్మోహన్ రెడ్డిని క్యారీ చేస్తున్నావు అని అంటే, ఇరుముడి అక్కడికి తీసుకెళ్లి ఇప్పేసి నెయ్యాభిషేకం చేసి ఆ కొబ్బరికాయ మాలికాపురంకి దొరిలిస్తారు. ఇట్లా అవన్నీ చేసి నీ దీక్ష విరమించి వస్తావు. జగన్మోహన్ రెడ్డిని కూడా అక్కడ పంపలో కలపడానికో అక్కడ హుండీలో వేయడానికి తీసుకెళ్లారా? నెసెసిటీ లేదు కదా సార్. ఇప్పుడు నీ దీక్ష విరమణకి వెళ్తున్నావు నువ్వు అక్కడికి. జగన్మోహన్ రెడ్డిని కూడా అతనితో ఉన్న భావబంధాలను వదిలించుకోవడానికి వెళ్ళారా మీరు? అంటే ఏమని సందేశిస్తా ఉన్నారు? ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు? ఆవు నెయ్యితో నింపిన కొబ్బరికాయని కొట్టి ఆ నెయ్యిని ఒక పాత్రలో నింపి స్వామివారికి అభిషేకం చేయించి ఈ కొబ్బరి చిప్పల్ని ఒక అగ్నిగుండంలో పడేస్తారు. ఈ కొబ్బరి చిప్పల్ని అది నిత్యం మండుతానే ఉంటది. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే ఆహు తీయడానికి తీసుకెళ్లారా? మరి ఏ లక్ష్యంతో మీరు జగన్మోహన్ రెడ్డిని క్యారీ చేశారు? ఇరుముడి క్యారీ చేశారు అని అంటే ఆ దీక్షాదారులు కాబట్టి ఇరుముడి క్యారీ చేశారంటే అర్థం ఉంది. కానీ ఈ ఫ్లెక్సీలు ఎందుకు క్యారీ చేశారు? ఇరుముడితోటి బంధాన్ని అక్కడ వదిలించేసుకుంటున్నారు. మీరు దీక్ష ఇంటికి వచ్చి విరమణ చేసినా కూడా పదినెట్టాంబడి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకొని ఇరుముడి దింపేసి ఇరుముడి ఇప్పదీసి ఆ నెయ్యి అభిషేకం చేసి ఆ పసుపు కుంకుమలు ఇవన్నీ అక్కడ సమర్పించేసిన తర్వాత
ఇంకా మీరు దీక్షాదారుల కిందకి రారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్న ఆ పార్టీతోటి ఆ నాయకుడితో ఉన్న అనుబంధాన్ని కూడా అక్కడతోటి ముగింపు పలకడానికి తీసుకెళ్లారా? అంటే అవగాహన ఉండి చేశారా, అవగాహన లేకుండా చేశారా? అయినా కూడా నీకు శబరిమల దర్శనానికి వెళ్తూ శబరిమలలో అయ్యప్పను కొలవాల్సిన దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డిని క్యారీ చేస్తున్నావు అనంటే ఇవాళ మీరు ఆ దీక్షాదారులు అయ్యి ఇంకా మీకు ప్రయోజనం ఏముంది? మీ లక్ష్యం, మీ చిత్తశుద్ధి, మీ ఏకాగ్రత, అంకిత భావం స్వామివారి పాదాల దగ్గర నిమగ్నమై ఉండాలి కదా. కానీ ఇవాళ మీరు మీ రాజకీయ పరమైన ఈ తామసాన్ని, ఈ భవబంధాలని వదులుకోలేకపోయారు కదా. ఇంకా మీరు ఎట్లా దీక్షాదారులు? కాబట్టి వాళ్ళనికి వాళ్ళు ఆ దీక్షని సందేహాస్పదం చేసుకున్నారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డిని క్యారీ చేయడం వల్ల ఏం సందేశం వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళు మొట్టమొదటి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇంకొకటి కీలకమైన అంశం ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా తిరుమల శ్రీవారి కొండ మీద వీళ్ళు ప్రదర్శించే ధిక్కార ధోరణి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్యమనస్సుడివయ్యా, నువ్వు అన్యమతాన్ని ఆచరిస్తూ ఉన్నావు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేటప్పుడు నమ్మకంతో భక్తితో శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నాను అని చెప్పని ఒక ఎఫిడవిట్ ఇచ్చి లోపలికి రమ్మని చెప్తారు. ఎవరైనా దర్శనానికి రావచ్చు. ఏ మతస్థులైనా, ఏ మతాన్ని ఆచరించే వాళ్ళైనా, ఏ దేశస్తులైనా శ్రీవారి దర్శనానికి రావచ్చు. వచ్చినప్పుడు ఒక సింపుల్ ఎఫిడవిట్ అడుగుతారు. అదే నేరం కాదు, ఘోరం కాదు. ఇవాళ మనం స్వర్ణ దేవాలయానికి అమృత్సర్ వెళ్ళాం, సిక్కుల పవిత్ర క్షేత్రం అది. అక్కడికి వెళ్ళినప్పుడు మనం తల మీద అంటే వాళ్ళకైతే పగిడి ఉంటది, మనకు పగిడి ఉండదు. మన ఖర్చుతో కట్టుకుంటాం అట్లా. అది ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి. మనం మనకిష్టమే మనం వెళ్తున్నాం అక్కడికి. ఇప్పుడు గురువాయూర్ టెంపుల్ ఉంది, త్రివేంద్రం అనంత పద్మనాభ టెంపుల్ ఉంటుంది. అనంత పద్మనాభ టెంపుల్కి వెళ్తే అక్కడ ఆచారం ఏంటి అంటే మేము అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళని తప్పిస్తే మిగిలిన మాల తీసుకొని సివిలియన్స్ ఎవరైనా వస్తే ఇట్లా ప్యాంట్ షర్ట్ తోటి ఆలయంలోకి అలౌ చేయరు. నాట్ అలౌడ్. అక్కడ బయట ధోతీలు అద్దెకిస్తారు, నువ్వు అవే కట్టుకోవాలి. తెల్ల ధోతియే కట్టుకోవాలి. మళ్ళీ పైగా ఒక అయ్యప్ప దీక్షాదారులనే ఈ నల్ల బట్టలతో ఎలో చేస్తారు. ఆడపిల్లలు కూడా కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్ తోటే టెంపుల్లోకి వెళ్ళాలి. ఇది ఎప్పుడు సంగతి నేను చెప్పేది? 93-92లో నేను వెళ్ళింది. అంటే 32-33 సంవత్సరాల క్రితమే ఎంట్రీ ఆఫ్ నాన్ హిందూస్ ఇంటూ ద టెంపుల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని బోర్డు ఉంటుంది అక్కడ. గురువాయూర్ టెంపుల్ కూడా అలా అటువంటి బోర్డే ఉంటుంది. ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి కదా. మరి ఆ నియమాలను పాటించాలి. నీకు ఇష్టమై నువ్వు ఆ దర్శనానికి వెళ్ళావు, నా గుడికి ఎవరో రావట్లేదయ్యా, నువ్వు వస్తే తప్పితే నాకు భక్తులు లేరని చెప్పని దేవుడిని నిన్ను అర్థించి పిలుచుకోవాలా. ఆ దేవుడిని దర్శించుకోవడానికి నువ్వు అక్కడికి వెళ్ళావు. వెళ్ళినప్పుడు అక్కడ ఆచార వ్యవహారాలని, నియమాలని నువ్వు పాటించే తీరాలి. అటువంటిది నువ్వు టీటీడీ శ్రీవారి దర్శనానికి వెళ్ళావు, వెళ్ళినప్పుడు ధిక్కారధోరణి ప్రదర్శించడానికి నువ్వెవరు? దేవుడి కంటే నువ్వు పెద్దాడువా? దేవుడి కంటే పెద్దాడు అని చెప్పని ఈ వైసీపీ సైకో ఫ్యాన్సీ వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. అక్కడ కొండ మీద శ్రీవారికి మాత్రమే గోవిందనామాలు చెప్పాల్సిన దగ్గర జై జగన్ అంటున్నారు. జై జగన్ అని ఎవరో సామాన్యులు అంటాం కాదు, సాక్షాత్తు ఈయన చిన్నాయన, ఈయన సూపర్ స్వామి అని చెప్పుకున్న వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తోటి ఒక తులాభారం చేయించారు అక్కడ. ఆ తులాభారం చేయించినప్పుడు ఆవిడ జగన్మోహన నాయక, లోకనాయక అని చెప్పని శ్రీవారిని కోరినట్టు జగన్మోహన రక్షక అని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారి భార్య స్వర్ణలత గారు, ఆమె మనందరం వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మనం విన్నాం. అది జగన్మోహన రక్షకనా అంటే ఏమైనా సందేశం ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇన్ని సంఘటనల కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఈ విధంగా వ్యవహరించడం తప్పు అని అతని నోటి నుంచి ఎప్పుడు చెప్పనప్పుడు అతని మనసెరిగి ఏం చేస్తే అతని కళ్ళలో ఆనందం వస్తనేది వాళ్ళ శ్రేణులకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే పెళ్లిళ్ళ దగ్గర డీజే పెట్టుకొని కత్తులు గొడ్డలు పట్టుకొని రప్ప రప్ప అని చెప్పని చిందులేస్తా ఉన్నారు. అలాగే దేవుడి దర్శనానికి దీక్షాదారులై ప్రయాణం చేసే సందర్భాల్లో కూడా ఆ దీక్ష విరమణకి స్వామివారి దర్శనానికి వెళ్లే సందర్భంలో కూడా ఈ విధమైన ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి చూస్తేనే మనకు పెద్దలు అంటారు పెదపకాలం పెదపు బుద్ధులు అని చెప్పని. థ్యాంక్ యూ సార్.